హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గైస్. నేను కూడా చాలా బాగున్నాను. అలాగే హ్యాపీ దసరా అందరికీ, మన సబ్స్క్రైబర్స్ కూడా, అలాగే మా ఫ్యామిలీ కూడా. ఈరోజు దసరా కదా, అక్టోబర్ 2 ఇవాళ. హ్యాపీ దసరా వన్స్ అగైన్. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యాము, 2:30కే లేచిపోయాము. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు టైం అయితే చూడండి గైస్, 4:20 సారీ చూపిస్తాను, 4:20 అయ్యింది, 4:23 అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఔరా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి కరకపురికి వెళ్తాను. అక్కడ కరకపురికి వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్. అక్కడ ఈవినింగ్ చాలా బాగుంటుంది. అక్కడ రావణాసుడు కాల్స్తారు, సూపర్గా ఉంటుంది. దేవుడి దయ వల్ల ఇవాళ వర్షం రాకుండా ఉంటే హ్యాపీ, బాగా జరుగుతుంది పండుగ. చూద్దాం ఏమవుతుందో. అక్కడ అసలైన పండుగ అక్కడే కరకపూర్లోనే. ఇదంతా ప్లాట్ఫామ్, ఇదంతా ఇదే లాస్ట్. అక్కడ నుంచి ప్లాట్ఫామ్ ఉంటాయి ఇలా. ఇప్పుడు మేము వెళ్ళేది 21 ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. మరి తెలీదు, ముందుకు వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాలా లేకపోతే అటువైపు వెళ్ళాలో తెలియదు, చూడాలి. ప్లాట్ఫామ్ 17 to 23 అనమాట. ప్లాట్ఫామ్ మొత్తం 23 ఉంటుంది ప్లాట్ఫామ్. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మనది అయితే 21 ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. చాలా పెద్దది రైల్వే స్టేషన్. మన ప్లాట్ఫామ్ అయితే 21 వచ్చింది ఇటువైపు. అది 22, 23 అదే లాస్ట్ అనమాట ప్లాట్ఫామ్. మన ట్రైన్ అయితే ఇక్కడికి వస్తుంది. ఫైనల్గా అయితే వందే భారత్ ట్రైన్ వచ్చింది, ఆరెంజ్ కలర్. ఫస్ట్ టైం చూస్తున్నాను వందే భారత్. మనది అయితే C5 అనమాట. C5 దగ్గర ఎక్కాలి. నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను వందే భారత్. ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చూడాలి. C6 అనమాట, ఇది C5 అలా అటు పక్కన. మొత్తానికైతే కోల్కతాలోని వందే భారత్ ఎక్కుతున్నాను, చూడాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఇది నా సీటు, ఇక్కడ ఇటువైపు సీటు వైపు దాటిపోయిందేమో రా. C5 ముందుకు వెళ్ళిపోయింది, అటువైపు వెళ్ళాలి ముందుకు. ఇక డోర్ అయితే ఓపెన్ చేయలేదు, ఇక డోర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు సారా. అతను దండం పడుతున్నారు, రైల్వే పనిచేసే వాళ్ళు అనమాట. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా, రైట్ లెక్కేస్తున్నాను. ఈ లోపలికి వెళ్ళాలి, ఈ లోపలికి. ఇదనమాట మన సీటు 10, 11. ఈ విండోది ఇక్కడ మనోడిది మిడిల్లోకి వచ్చింది. హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి 6 o'clock తీస్తారు కరెక్ట్గా. ఏసీ ఫుల్గా ఉంది, బాగుంది. ఇప్పుడు ట్రైన్ కదిలిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉందో చెప్తాను. ఇది ఫస్ట్ టైం ఎక్కేది అనమాట, ఫస్ట్ టైం. నేను ఇప్పటి నుంచి ఎక్కాలనుకున్నాను, ఫస్ట్ టైం ఎక్కాను. కానీ చాలా ప్లేస్ ఉంది, చాలా క్యాప్ ఉంది, బాగుంది. సీట్ కూడా ఇలాగ వస్తుంది. సీటు ఏదైనా తినాలనుకుంటే తినచ్చు. కానీ సీట్ చాలా క్యాప్ ఉంది, చూసారా? ఇంకా బోల్డ్ ప్లేస్ ఉంది, ఒకరు నడవచ్చు, అంత క్యాప్ ఉంది. గైస్ ఇప్పుడు 6 అయింది చూడండి, టైంకి తీసారు కరెక్ట్గా. ఫైనల్గా అయితే వందే భారత్ ట్రైన్ ఎక్కాను, వెళ్తుంది అనమాట. వర్షం పడుతుంది ఒక పక్కన. వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చారు, మా వాడు కూడా వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇక వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ అలా పెట్టుకోవచ్చు. ఇది కూడా వందే భారత్, అది కూడా వందే భారత్. భలే ఉంది కదా కాంబినేషన్. మావాడైతే ఫుల్ నిద్ర మీద ఉన్నాడు, రాత్రి అంతా పడుకున్నాడు. ఆయన మళ్ళీ పడుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి కూడా. నేనైతే నన్ను నిజంగా చెప్తాను గాయస్,
నిజంగా చెప్తున్నాను, నేనైతే రాత్రంతా పడుకోలేదు. ఇతని కోసం కాపులో ఉన్నాను. ఎక్కడ మళ్ళీ లేచిపోతాడో లేదో, తెలివి వస్తుందో లేదో అని కాపులో ఉన్నాను. అందుకే నేను పడుకోలేదు. మావాడైతే ఫుల్ పడుకున్నాడు రాత్రంతా. ఎప్పుడు తెలుసా, నేను ఎప్పుడు లేపిన తర్వాత అప్పుడు మావాడు ఫ్రెష్ అప్ అవుతాడు కదా, అప్పుడు నేను హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. తర్వాత ఎక్కువ పడుకోలేదు. అయినా మళ్ళీ వచ్చి ఎవరు పడుకుంటున్నాడు. ఏం చేస్తాం కదా, తప్పదు కదా. నేనే ఇక్కడ బాడీ గార్డ్ లాగా ఉండాలి. ఏం చేస్తాను తప్పదు. ప్రస్తుతానికి అయితే వందే భారత్ ఎక్కాం. ఎంత స్పీడ్గా వెళ్తుంది ఓవర్ నాయన. లైఫ్లో ఇలా ఇంత స్పీడ్ చూడలేదు నేను. వందే భారత్ ట్రైన్ అయితే ఇంత స్పీడ్కి వెళ్తుంది చూడండి. భలే ఉంది. నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. కాకపోతే రేట్ ఎక్కువ. ఒకసారి ఎక్కాలి కదా అని ఎక్కాను, కానీ బాగుంది. నా హ్యాపీనెస్ చూడండి. ట్రైన్ అంత స్పీడ్కి వెళ్తుంది కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. బాగుంది. ఇక్కడైతే వర్షం లేనట్టుంది. చూడండి, ప్లాట్ఫామ్ వచ్చింది. ఎంత స్పీడ్గా వెళ్తుంది కదా, ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు ఇంకోటి ఇది ఇచ్చారు, ఈ టీ పౌడర్ అనుకుంటా. టీ కప్పు తెస్తారేమో నాకు తెలిసి. టీ పౌడరు, ఈ బిస్కెట్లు అనమాట. రైస్. నెక్స్ట్ ఇది వచ్చింది టిఫిన్ అనమాట. ఈరోజు టీనే ఇచ్చారు, ఫ్రెష్గా ఇచ్చారు. తర్వాత కేక్ ఒకటి, తర్వాత జామ్ ఒకటి ఇచ్చారు. తర్వాత అదే బెడ్ పైపు, అంటే చేతులు తుడుచుకోవడానికి. తర్వాత టమాటో సాస్. ఇదేమిటి ఏటో తెలియదు, చూడాలి. పులకాయ ఏటో తెలియదు, కేకా ఏటో అనుకుంటా. ఈ బఠానీ ఉడకపెట్టిన బఠానీ గైస్. ఇది ఏటో తెలీదు. ఇది ఒక బజ్జీ లాంటి టైప్ అనమాట. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది బ్రెడ్ ఇచ్చారు వేడి నీళ్ళతో. ఇలా వేడి నీళ్ళు వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇది చేసుకుంటానని చెప్పరా. ఇది వేసి కలపాలి. ఇలా జామ్ వేసుకొని బ్రెడ్ ముసుకొని తిన్నాను, కానీ టీ అంతా నాకు నచ్చలేదు. ఏదో నా యావరేజ్గా ఉంది అంతే తప్ప మరి అంత టేస్ట్ ఏం కాదు. నాకు తెలిసినంత వరకు పౌడరు మొత్తం వేయకుండా సగం వరకు వేసుకొని కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి, అప్పుడు బాగుంటుంది అనుకోండి. నేనేం చేస్తాను, మొత్తం అంతా చేస్తాను. కొంచెం పొడి ఎక్కువలాగా ఉంది, టేస్ట్ వేరేలాగా అవుతుంది, కానీ బాగుంది. అల్లం టేస్ట్ లాగా వస్తుంది. అయితే బ్రెడ్ జామ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తాను, తింటాను. చాలా బాగుంది. ఎలా తింటే తెలియదు, ఉంది సూపర్గా ఉంది. స్టోర్ ఓపెన్ అయిపోయింది. ఫైనల్ వందే భారత్ బాయ్ చెప్పడమే. ఖరగ్పూర్కు రీచ్ అయిపోయాము. ఇక్కడ ఖరగ్పూర్ స్టేషన్లో అండర్గ్రౌండ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు బాగా డెవలప్ అయిందని అనుకుంటాను, ఎందుకంటే VIP AC కూడా పెట్టారు, మళ్ళీ పెద్ద హోటల్ పెట్టారు. నాకు తెలిసి ఖరగ్పూర్లో బాగా డెవలప్ అయింది. అండర్గ్రౌండ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి గైస్, అండర్గ్రౌండ్లోనే ఖరగ్పూర్ స్టేషన్ బాగానే డెవలప్ అయింది అనుకుంటా. చాలా పెద్ద హోటల్ ఉంది, టిఫిన్ లంచ్ అన్నీ అక్కడ ఉంది. ఫైనల్గా అయితే బ్యాటరీ బండి ఎక్కాము. 54 రూపాయలు. ఇక్కడనే ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి కోల్ బజార్కి వెళ్తున్నాను. 1.5 కిలోమీటర్లు. 50 రూపాయలు బ్యాటరీ బండి. కానీ ఒకటైతే బాధగా ఉంది, ఏంటంటే వర్షం పడుతుంది. వర్షం పడకుండా ఉంటే బాగున్నాం, ఎందుకంటే సాయంత్రం పండగ ఉంది కాబట్టి రావణాసురుడు కాల్చుతారు కదా. వర్షం పడితే అది చేయరు, లేట్ అవుతుంది. మధ్యాహ్నం కల్లా వర్షం ఆగిపోతే బాగున్నాం. చూడాలి, దేవుడి దేవల వర్షం ఆగిపోతే చాలు, మన పండగ చూసేస్తే హ్యాపీ. కేవలం ఆ పండగ గురించే వచ్చాను నేను చూడటానికి. చెట్లులాగా కట్టారు, పంటలాగా. చూడండి, చెట్లాగా ఉంది చూడటానికి. అయితే చెట్లాగా ఉంది చూడండి. ఓ ఆర్డినరీ బొమ్మ.
ఆర్డినరీ బాబు చూడండి, అప్ప సినిమా చూసినట్టు అలాగ ఉంది సినిమా. మన మూవీలో హనుమాన్ మన సినిమా వచ్చింది చూడండి, ఆ టైప్లో ఉంది. వేరే లెవెల్ అదిరిపోయింది, పడిపోతుంది. ఖరగ్పూర్లో పెట్టారు గాయస్, ఇది ఖరగ్పూర్లో చాలా చాలా బాగుంది. బాగా కట్టారు, కొండలాగా చెట్లు జంతువులు ఉన్నాయి. హనుమంతుడి పైన చూడండి, అప్ప వేరే లెవెల్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇలాగ బాగా కట్టారు, సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. చేసిన వాళ్ళు అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, సూపర్గా చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు నేను చూడండి, నా పరిస్థితి వర్షం వల్ల నా కొడుకు ఇలా పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు చూడండి, చూడడానికి అయితే బాగుంటుంది. అదే వర్షం లేకపోతే హ్యాపీగా చూడవచ్చు. ఈ వర్షం దెబ్బకి చూడ అన్నీ తడిసిపోయాయి. పాపం ఇంత కష్టపడి చేశారు, చాలా చాలా బాగా పెట్టారు, సూపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా పెట్టారు. ఇక్కడ చూడండి, తిరుపతికి ఇక్కడ చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు. ఇక్కడ బొమ్మ, ఇది దుర్గాదేవి బొమ్మ. ఈ పైన లైటింగ్ సెట్టింగ్ ఇలా చేశారు. ఇది బొమ్మ మొత్తం డీజాయ్ ఫ్లైటు జాయ్ అంతనా. ఇక్కడ దుబాయ్లోనే ఇలాగ ఫ్రేమ్ ఉంటుంది, దుబాయ్ ఫ్రేము. ఇక్కడ అంతా బాగా చేశారు, సూపర్ చేశారు. ఈ వర్షానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. వర్షం లేకపోతే జనం అయితే ఎక్కువ మంది వస్తారు. ఈ లోపల కూడా నీళ్ళు వచ్చి ఇంకా తప్పదు, మరి ఏం చేస్తాం. ఈ లోపలికి వెళ్తే ఇలా ఉంది. అది కూడా గైస్ మొత్తం గోల్డ్ కలర్లో ఉంది, గోల్డ్ కలర్లో ఉంది, బాగుంది. ఫుల్ తార్పాలు పెట్టారు, అంతగా వర్షం వేయట్లేదు. లైటింగ్ కూడా చూడండి వెరైటీగా పెట్టారు, చాలా బాగుంది. ఇది కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, చూడండి. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదంతా ఇలాగ స్టడీ పాప బాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. తేవా ఇక్కడ వెల్కమ్, ఇది ఎంట్రీ అనమాట. ఇలాగా ఈ ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఇది భలేగా పెట్టారు, అద్దాల్లాగా పెట్టి నడుక్కొని వెళ్ళి లోపలికి బొమ్మ బాగా పెట్టారు. ఈ లాజిక్ ఐడియా బాగా పెట్టారు, సూపర్గా ఉంది, చాలా బాగా పెట్టారు. అది ఇది ఏమంటారు, ఇది ఇదా, ఇది అద్దాలు, ఇది అద్దాలా? ఇది అద్దాల టైప్లో పెట్టారు గాయస్. ఇదంతా చూడండి, ఇది అద్దాలు, ఇది రియల్ అద్దాలు చూడండి. ఇది నిజమైన అద్దాలు. ఇది లోపల ఫ్లవర్స్ లాగా పెట్టారు, చాలా బాగా పెట్టారు, మంచి ఐడియా పెట్టారు. ఇది ఏదో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినట్టు అలాగా అనిపిస్తుంది నాకైతే, చాలా బాగా పెట్టారు. ఇదంతా అద్దాలు, ఇదంతా అక్కడి నుంచి అక్కడ వరకు. ఈ లోపల రాజులు పెద్దలు రాజులు ఉంటారు కదా, అలా కూర్చుంటారు అనమాట. అలా కూర్చోడానికి సోఫాలుగా పెట్టారు. ఈ డెకరేషన్ చాలా చాలా బాగా పెట్టారు. ఇదిగోండి గైస్, ఇది బొమ్మ అయితే అయితే బాగుంది, బొమ్మ బాగా పెట్టారు, నాకు బాగా నచ్చింది. ఇది కూడా ఇప్పుడు రాజులాగా పెద్దలు రాజులు కూర్చుంటారు కదా, అలాగ ఉంది టైపు. ఇలా కూర్చోవచ్చు, బాగుంది, చాలా బాగుంది. చూసారా, టెంపుల్కి అయితే వచ్చాము ఖరగ్పూర్లోని. లోపలికి బయటనే అయితే ఇలాగ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళనేస్తే అదే కెమెరా ఎలా ఉంటుందా లేదో తెలియదు, చూడాలి. ఇక్కడ అయితే చెప్పులు బూట్లు, అదే చెప్పులు ఇక్కడ ఇప్పాలి, వెళ్ళాలి లోపలికి. వర్షం అయితే ఇప్పుడు కొద్దిగా తగ్గింది,
సాయంత్రం అయితే రాకూడదు అనుకుంటున్నాను, చూడాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ లోపలికి వెళ్తాం, సాయంత్రం అయితే వెళ్ళిపోతాం. ఇక మా వాడు ఫోటో తీశాడు, ఒకసారి చూపించాడు. ఫోటో తీశాడు, చూపిస్తాను గాయ్స్. ఛార్జింగ్ మాత్రం ఆపకొద్ది కొడుతుంది, ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ ఇదిగోండి గాయ్స్. దేవుడు ఇలాగ ఉండదు లోపల, ఇదంతా ఇలాగ ఉంది. బయట అవుట్ అయితే ఇలాగ ఉంది, అవుట్ సైడ్ బాగుంది, చాలా బాగుంది. ఆంజనేయుడి బొమ్మ, హనుమంతుడు